In previous class, we learned number 1, chargeability of interest on securities. Second one, which kind of interest on securities comes under this head of income. Third one, which incomes will not comes under this head of income. Fourth one, kinds of securities. Fifth one, list of securities exempted from tax. These are learned in previous class. నిన్నటి క్లాస్లో మనము నేర్చుకున్నటువంటి అంశాలు, ఒకటవది సెక్యూరిటీలపై వడ్డీ పన్ను విధింపు, రెండవది ఈ శీర్షికలో వచ్చే వివిధ రకాల సెక్యూరిటీలపై వడ్డీ, మూడవది ఈ శీర్షికలో రాని వివిధ రకాల సెక్యూరిటీలపై వడ్డీ, నాలుగవది సెక్యూరిటీల రకాలు, ఐదవది పన్ను మినహాయింపు గల వివిధ సెక్యూరిటీలు. మనం ఇవి గత క్లాస్లో మనం నేర్చుకున్నాం. In that part 3, I am going to explain tax-free securities. Tax-free securities means tax payable by the holder of these securities is paid by the security issuing authority. In other words, tax is paid by the government in the case of tax-free government securities, and companies in the case of tax-free commercial securities. These securities are called tax-free securities. In these securities, the assessee need not to pay the tax because of securities issuing authorities will pay the tax instead of assessee. In that, the securities can be issued by the government or companies. Others, there is no chance to issue this type of securities. Second one, gross interest will be included in the total income. For tax-free government securities, gross interest is calculated as follows. Gross interest is equal to face value into rate by 100. Second one, for tax-free commercial securities, note, interest received by the assessee is net interest. So the same is to be converted into gross interest. It is called grossing up. So gross interest is calculated as follows in 2 steps. Step number 1, first we calculate the net interest. For that, the method is net interest is equal to face value into rate by 100. Step number 2, in this we calculate gross interest. For that, the method is gross interest is equal to net interest into 100 by 90. These are the methods to calculate interest on tax-free securities. ఈ రోజు పాఠంలో మనం ట్యాక్స్ ఫ్రీ అనగా ఉచిత పన్ను సెక్యూరిటీల గురించి నేర్చుకోబోతున్నాం.
ఉచిత పన్ను సెక్యూరిటీలు అనగా ఈ సెక్యూరిటీలపై వచ్చిన వడ్డీపై ఆదాయమును సెక్యూరిటీలు జారీ చేసిన అధికారులు చెల్లించెదరు. అనగా అసెస్సీకి ఈ వడ్డీపై పన్ను చెల్లించవలసిన అవసరము లేదు. జారీ చేయు అధికారులు అనగా ఉచిత పన్ను ప్రభుత్వ సెక్యూరిటీలకు ప్రభుత్వము మరియు ఉచిత పన్ను వాణిజ్య సెక్యూరిటీలకు కంపెనీలు పన్నును చెల్లించును. అనగా ఈ ఉచిత పన్ను సెక్యూరిటీలు కలిగి ఉన్నటువంటి అసెస్సీలు పన్ను చెల్లించవలసిన అవసరం లేదు. ఎందుకనగా ఈ సెక్యూరిటీలు జారీ చేసేటటువంటి అధికారులే పన్ను చెల్లిస్తారు కాబట్టి అసెస్సీ పన్ను చెల్లించవలసిన అవసరం లేదు. ఇలాంటి సెక్యూరిటీలను ఏమంటాం? ఉచిత పన్ను సెక్యూరిటీలు అంటాం. ఈ సెక్యూరిటీలను ప్రభుత్వము లేదా కంపెనీలు మాత్రమే జారీ చేయవచ్చును. ఇతరులు జారీ చేయడానికి అవకాశం లేదు. రెండవది, స్థూల వడ్డీని మాత్రమే మొత్తం ఆదాయంలో కలపవలెను. నెక్స్ట్, ఉచిత పన్ను సెక్యూరిటీలు మనము 2 రకాలు ఉంటాయని తెలుసుకున్నాం. వాటిలో ఒకటవది ఉచిత పన్ను ప్రభుత్వ సెక్యూరిటీలు అని, రెండవది ఉచిత పన్ను వాణిజ్య సెక్యూరిటీలు అని. ఉచిత పన్ను ప్రభుత్వ సెక్యూరిటీలు లేదా ఉచిత పన్ను ప్రభుత్వ సెక్యూరిటీలపై వడ్డీని లెక్కించడానికి క్రింది సూత్రము ఉపయోగించవలెను. అనగా ఉచిత పన్ను ప్రభుత్వ సెక్యూరిటీలపై వడ్డీ స్థూల వడ్డీ కావున స్థూల వడ్డీని ఈ క్రింది విధంగా లెక్కించవలెను. స్థూల వడ్డీ = ముఖ విలువ × రేటు / 100. రెండవది, ఉచిత పన్ను వాణిజ్య సెక్యూరిటీలు. గమనిక, అసెస్సీ స్వీకరించిన వడ్డీ నికర వడ్డీ కావున దీనిని స్థూలంలోకి మార్చవలేను. స్థూలంలోకి మార్చుకోవడానికి ఇక్కడ 2 స్టెప్పులు కలవు. స్టెప్ నంబర్ 1లో నికర వడ్డీని లెక్కించవలెను. నికర వడ్డీ లెక్కించడానికే సూత్రము ముఖ విలువ × రేటు / 100. స్టెప్ నంబర్ 2లో స్థూల వడ్డీని లెక్కిస్తారు. స్థూల వడ్డీని లెక్కించడానికి సూత్రము నికర వడ్డీ × 100/90. ఈ విధంగా ఉచిత పన్ను ప్రభుత్వ సెక్యూరిటీలపై మరియు ఉచిత పన్ను వాణిజ్య సెక్యూరిటీలపై ఈ విధంగా వడ్డీని లెక్కించడానికి ఈ సూత్రాలు ఉపయోగపడతాయి. నెక్స్ట్, in that 2 marks question, what is grossing up? Answer: interest received by the assessee in net interest and same is to be converted into gross interest. This practice is known as grossing up. This is applicable in case of tax-free commercial securities only. For that, net interest is grossing up by using the following formula. Gross interest is equal to net interest into 100/90. వడ్డీని స్థూలం చేయడం అనగానేమి? జవాబు: అసెస్సీ స్వీకరించిన వడ్డీ నికర వడ్డీ. ఈ వడ్డీని స్థూలంలోకి మార్చడమే అనగా వడ్డీని స్థూలం చేయడం అంటారు.
ఈ విధానం ఉచిత పన్ను వాణిజ్య సెక్యూరిటీలకు మాత్రమే వర్తిస్తుంది. నికర వడ్డీని స్థూలంలోకి మార్చుకోవడానికి సూత్రము స్థూల వడ్డీ నికర వడ్డీ ఇంటూ 100/90. ఈ విధంగా ఉచిత పన్ను వాణిజ్య సెక్యూరిటీలపై వడ్డీని ఈ విధంగా లెక్కిస్తారు. నెక్స్ట్ మూడవది లెస్ ట్యాక్స్ సెక్యూరిటీస్. Less tax securities means of the total interest due to a security holder, tax is deducted by the issuing authority. In other words, payer of the interest received by the assessee is net interest, and the same is to be grossed up and is to be included in the total income. These securities can be issued both by the government and commercial authorities. For this the calculating the interest on less tax securities, the formula is gross interest is equal to face value into rate by 100. మూడవది పన్ను తగ్గింపబడే సెక్యూరిటీలు. సెక్యూరిటీదారునకు చెల్లించవలసిన మొత్తము వడ్డీలో అడ్వాన్స్ పన్నుగా ప్రభుత్వము నిర్ణయించిన రేట్ల ప్రకారము తగ్గించి మిగతా మొత్తము చెల్లించబడును. అనగా అసెస్సి స్వీకరించిన వడ్డీ నికర వడ్డీ, దానిని స్థూల వడ్డీలోకి మార్చవలెను. స్థూల వడ్డీని మొత్తము ఆదాయంతో కలపవలెను. ఈ సెక్యూరిటీలను ప్రభుత్వము మరియు వాణిజ్య సంస్థలు జారీ చేయవచ్చు. పన్ను తగ్గింపబడే సెక్యూరిటీలపై వడ్డీ స్థూల వడ్డీ కావున స్థూల వడ్డీని లెక్కించడానికి ఈ క్రింది సూత్రము ఉపయోగించాలి. స్థూల వడ్డీ ఈక్వల్ ముఖ విలువ ఇంటూ రేటు బై 100. ఈ సూత్రము ఉపయోగించి పన్ను తగ్గింపబడే సెక్యూరిటీలపై వడ్డీని లెక్కించడం జరుగుతుంది. Models of problems. There can be 3 models of problems in this chapter. Number 1, when rate of interest is given for all securities in the problem. Model 2, when interest received amount is given for all securities. Model 3, when rate of interest is given for some securities and interest received amount is given for remaining securities in the problem. Note, for intermediate level, Model 1, when rate of interest is given is learned. For our intermediate level, first model will be followed. ఈ యూనిట్లో వచ్చేసి ప్రశ్నలు 3 రకాలుగా ఉండును. మాదిరి 1,
ప్రశ్నలో సెక్యూరిటీలన్నిటికీ వడ్డీ రేటు ఇచ్చినప్పుడు. మాదిరి 2, ప్రశ్నలో సెక్యూరిటీలకు వడ్డీ రేటు ఇవ్వకుండా స్వీకరించిన వడ్డీ మొత్తము ఇచ్చినప్పుడు. మాదిరి 3, ప్రశ్నలో కొన్ని సెక్యూరిటీలకు వడ్డీ రేటు మరియు కొన్నిటికి స్వీకరించిన వడ్డీని ఇచ్చినప్పుడు. ఈ విధంగా 3 రకాల ప్రశ్నలు ఈ యూనిట్లో మనకు ఉంటాయి. ప్రతి సెక్యూరిటీకి వడ్డీ రేటు ఇవ్వబడినదా లేదా, వడ్డీ మొత్తము ఇవ్వబడినదా అని ముందుగా పరిశీలించాలి. వడ్డీ రేటు ఇచ్చినచో మాదిరి 1లోని విధానంను అనుసరించవలెను, లేదా వచ్చిన వడ్డీ మొత్తము ఇచ్చిన ఎడల మాదిరి 2లోని వివరింపబడిన విధానమును అనుసరించవలెను. గమనిక. మాదిరి 3 మాదిరి 1 మరియు 2ల మిశ్రమ పద్ధతి. ఈ విధంగా మనకు 3 రకాల ప్రశ్నలు ఈ పాఠంలో ఉంటుంది. మనకు ఇంటర్మీడియట్ సంబంధించి మాదిరి 1 మాత్రమే మనకు ఉండును. అంటే ప్రశ్నలో మనకు సెక్యూరిటీలన్నిటికీ వడ్డీ రేటు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మొదటిది మాత్రమే మనము అనుసరిస్తాం. ఇన్ మోడల్ 1, when rate of interest is given, here required information in the problem. First one, face value of the security. Next one, rate of interest must be required when rate of interest is given. Note, tax-free government securities. Number 2, less tax government securities and less tax commercial securities, whether it is listed or unlisted in stock exchange. In this case, gross interest is calculated in one step only by following formula. The formula is gross interest is equal to face value into rate by 100. For tax-free commercial securities, there are 2 steps. In the first step, we can calculate net interest. In the second step, we can calculate gross interest by using below formula. Step number 1, net interest is equal to face value into rate by 100. Step number 2, gross interest is equal to net interest into 100 by 90. మన ఇంటర్మీడియట్ సంబంధించి మాదిరి 1 వడ్డీ రేటు ఇచ్చినప్పుడు దాని గురించి ఇక్కడ మనం నేర్చుకుంటాం. ప్రశ్నలో ఉండవలసినటువంటి అంశాలు, వడ్డీ రేటు అని ఇచ్చినప్పుడు ప్రశ్నలో ఉండవలసినటువంటి అంశాలు: 1వది సెక్యూరిటీల యొక్క ముఖ విలువ, 2వది వడ్డీ రేటు,
ఈ రెండు తప్పకుండా ఉన్నాయా లేదా అనేది మనం గమనించాలి. దిగువ తెలియజేసిన సెక్యూరిటీలకు ఒకే ఒక స్టెప్పులో స్థూల వడ్డీని లెక్కించవలెను. ఏ. ఉచిత పన్ను ప్రభుత్వ సెక్యూరిటీలు, పన్ను తగ్గింపబడే ప్రభుత్వ సెక్యూరిటీలు, పన్ను తగ్గింపబడే వాణిజ్య సెక్యూరిటీలకు, అది జాబితాలో గల లేదా జాబితాలో లేని, ఒకే ఒక స్టెప్పులో దిగువ ఇచ్చిన సూత్ర సహాయముతో స్థూల వడ్డీని లెక్కించవలెను. దానికే సూత్రము స్థూల వడ్డీ ముఖ విలువ ఇంటూ రేటు బై 100. అంటే ఈ సూత్రము ఉచిత పన్ను ప్రభుత్వ సెక్యూరిటీలు, పన్ను తగ్గింపబడే ప్రభుత్వ సెక్యూరిటీలు, మూడోది పన్ను తగ్గింపబడే వాణిజ్య సెక్యూరిటీలకు ఒకే సూత్రంతో వీటిపై స్థూల వడ్డీని లెక్కిస్తాము. ఆ విధంగా స్థూల వడ్డీని లెక్కించడానికి ఈ సూత్రము ఉపయోగిస్తాము. అలాగే ఉచిత పన్ను వాణిజ్యపు సెక్యూరిటీల పై వడ్డీని లెక్కించటకు 2 దశలు కలవు. మొదటి దశలో నికర వడ్డీని లెక్కించుట మరియు రెండవ దశలో స్థూల వడ్డీని లెక్కించుట. స్టెప్ నంబర్ 1లో నికర వడ్డీని లెక్కించుట. దానికే సూత్రము నికర వడ్డీ ముఖ విలువ ఇంటూ రేటు బై 100. స్టెప్ నంబర్ 2 స్థూల వడ్డీని లెక్కించుట. దీనికే సూత్రము స్థూల వడ్డీ నికర వడ్డీ ఇంటూ 100/90. ఈ విధంగా ఈ సెక్యూరిటీలపై వడ్డీని ఈ సూత్రాల సాయంతో లెక్కించడం జరుగుతుంది. Deductions under section 57. Number 1, collection charges. Collection charges. Actual amount paid will be allowed as deduction. Actual amount paid will be allowed as deduction. Second one, interest on loan taken to purchase of securities. In that, A, actual interest paid is allowed as deduction. Actual interest paid is allowed as deduction. B, if interest is paid to buy exempted securities, no deduction will be allowed. C, in the case of other securities, interest paid will be allowed for deduction even if the interest is not received. Note, commission paid to purchase or sell the securities will not be allowed as deduction. సెక్షన్ 57 ప్రకారం తగ్గింపులు. వసూలు ఛార్జీలు. సెక్షన్ 57 ప్రకారము ఇతరుల నుండి ఆదాయం నుండి మినహాయింపుగా ఇచ్చేటటువంటి తగ్గింపులు. వాటిలో మొదటిది వసూలు ఛార్జీలు. వాస్తవముగా చెల్లించిన ఖర్చు తగ్గింపుగా ఇవ్వబడును. రెండవది సెక్యూరిటీల కొనుగోలుకై తీసుకున్న అప్పుపై చెల్లించిన వడ్డీ. దానిలో ఏ వాస్తవంగా చెల్లించిన వడ్డీ
తగ్గింపుగా ఇవ్వబడును. భారతదేశంలో వడ్డీ చెల్లించిన లేదా విదేశములలో చెల్లించినప్పుడు మూలము నుండి పన్ను తగ్గించిన వాస్తవముగా చెల్లించిన వడ్డీ తగ్గింపుగా ఇవ్వబడును. నెక్స్ట్ బి, పన్ను మినహాయింపు గల సెక్యూరిటీల కొనుగోళ్లకై చెల్లించిన వడ్డీ తగ్గింపుగా ఇవ్వబడదు. సి, ఇతర సెక్యూరిటీల కొనుగోళ్లకు అసెస్సి వడ్డీ స్వీకరించకున్నను చెల్లించిన వడ్డీ తగ్గింపుగా ఇవ్వబడును. గమనిక, సెక్యూరిటీల కొనుగోళ్లు మరియు అమ్మకాలపై చెల్లించిన కమిషను మరియు ఇతర ఖర్చులు తగ్గింపుగా ఇవ్వబడవు. ఎక్సర్సైజెస్ అంటే ఇంతటితో మన పాఠము అయిపోయింది. ఈ పాఠంలో మనము కొన్ని 2 మార్కుల ప్రశ్నలు మరియు 6 మార్కుల ప్రశ్నలుగా కొన్ని మీకు ఇవ్వడం జరిగింది. వాటిలో ముఖ్యమైనవి there are 2 marks questions are there. First one, what is the meaning of income from other sources? These are 2 marks questions. Second one, define security. Third one, explain about securities exempted from tax. Fourth one, explain about tax-free securities. Fifth one, explain about less tax securities. Sixth one, what is grossing up? Seventh one, what is income from interest on securities? Eighth one, mention any 4 securities comes under income from other sources. In the 9th one, what is mercantile system? 10th one, what is cash system? 6 marks question. What is meant by income from other sources? Given 10 examples of income chargeable to tax under this head. Second one, list out any 10 fully exempted securities under income from other sources. Problems. Next we are going to do some problems. అంటే ఈ పాఠంలో మనము 2 మార్కుల క్వశ్చన్లు మరియు 6 మార్కుల క్వశ్చన్లు ఈ పాఠం నుండి ఇవ్వబడినవి. ఒకటవది, ఇతర వనరుల నుండి ఆదాయం అనగానేమి? రెండవది, సెక్యూరిటీ అనగానేమి? మూడవది, పన్ను మినహాయింపు గల సెక్యూరిటీలు అనగానేమి? నాలుగవది, ఉచిత పన్ను సెక్యూరిటీలు అనగానేమి? ఐదవది, పన్ను తగ్గింపబడే సెక్యూరిటీలు అనగానేమి? ఆరవది, వడ్డీని స్థూలము చేయడం అనగానేమి? ఏడవది, ఇతర వనరుల నుండి ఆదాయం శీర్షికలో వచ్చే ఏవైనా 4 సెక్యూరిటీలను తెలపండి. అలాగే 8, వ్యాపార వర్తక పద్ధతి అనగానేమి? 9వది, నగదు పద్ధతి అనగానేమి? ఇప్పుడు 6 మార్కుల ప్రశ్న. ఇతర ఆదాయములు అనగానేమి? ఈ శీర్షికలో చేర్చబడే 10 ఆదాయాలను తెలపండి. రెండవది, ఏవైనా 10 పూర్తిగా పన్ను మినహాయింపు గల సెక్యూరిటీలను తెలపండి. మూడవది అంటే మనం లెక్కలు ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్లాస్లో లెక్కలు ప్రాక్టీస్ చేయడం నేర్చుకుంటాం. అంటే ఇతర నుండి ఆదాయం ఏ విధంగా లెక్కిస్తారు అనే దానికి సంబంధించి లెక్కలు ఉంటాయి. ఆ లెక్కల గురించి నెక్స్ట్ చాప్టర్లో నెక్స్ట్ మనం నేర్చుకుంటాం.